Hey, hi. In this video, you need to check this sentence is palindrome or not. I will explain in detail. This string, I need to check the palindrome or not. Inside this sentence, we have comma and columns also. For we need to check the string palindrome or not. For that, no need to consider the it is a capital or small letters. We need to remove all these extra symbols also. For that, how we need to achieve this one, I will explain detailedly. For that, I am creating one function is palindrome. So it will take string. Inside we will write the logic. First we need to remove all the extra symbols. For that I'm using uh, clean string. Clean string. For that I'm using replace method. In JavaScript string methods we have one method that is replace method. It will take the two parameters. First one is whatever the characters we need to replace that things and for అంటే మనకి ఇక్కడ ఏం రీప్లేస్ చేయాలి దాంతో ఏది రీప్లేస్ చేయాలని తీసుకుంటుంది హియర్ ఐఎమ్ పాసింగ్ వన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో ఏమేమి ఇంక్లూడ్ ఉండాలనేది మాత్రమే నేను పాస్ చేస్తాను స్మాల్ లెటర్ టు క్యాపిటల్ లెటర్స్ A to Z capital A to Z and 0 to 9 ఇవి మాత్రమే ఇంక్లూడ్ అవ్వి ఉండాలి ఆ స్ట్రింగ్లో అంటే ఇవి కాకుండా వేరే ఏవి ఉన్నా మనకి రీప్లేస్ చేసేస్తుంది ఫర్ దట్ హియర్ ఐఎమ్ యూజింగ్ కెరెట్ సింబల్ అంటే ఇవి కాకుండా వేరే ఏమున్నా అది రీప్లేస్ చేసేస్తుంది అంటే మనం హోల్ స్ట్రింగ్ చెక్ చేయాలి దానికోసం నేను గ్లోబల్ జీ అనేది యూస్ చేస్తున్నాను అంటే మనకు స్టార్టింగ్ ఒకటి రెండు లెటర్స్ కాకుండా ఎంటైర్ ద స్ట్రింగ్స్ చెక్ చేయడం కోసం ఐఎమ్ యూజింగ్ జీ హియర్ దిస్ ఈస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హియర్ A to Z స్మాల్ లెటర్స్ A to Z స్మాల్ క్యాపిటల్ లెటర్స్ 0 to 9 ఇవి కాకుండా ఒకవేళ నాకు నంబర్స్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే నేను నంబర్స్ తీసేస్తాను దెన్ ఇట్ విల్ ఇవి కాకుండా వేరే ఇవేమి ఉన్నా అవన్నీ రీప్లేస్ చేసేస్తుంది దేంతో రీప్లేస్ చేయాలి మనకి అంటే దానికి ప్లేస్లో కొత్తగా ఏమీ రాకూడదు అనుకుంటున్నాను కాబట్టి నేను ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తున్నాను అది కాకుండా దాంతో నేను స్పేస్ ఆర్ ఎనీథింగ్ రీప్లేస్ చేయాలనుకుంటే అది ఇవ్వాలి ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఒకటి దాని తర్వాత నేను ఏందో ఎంప్టీ స్ట్రింగ్తో రీప్లేస్ చేయాలి కాబట్టి ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను లెట్ వచ్చిన అవుట్పుట్ని మీకు చూపిస్తాను లెట్ రిజల్ట్ equal to clear is palindrome. For that I need to pass the string this sentence right. చూసారు కదా మనకి ఉన్న సెంటెన్స్లో అన్ని కామాస్ ఎక్స్ట్రా సింబల్స్ A to Z స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ కాకుండా రిమైనింగ్ ఏమున్నా అవన్నీ రీప్లేస్ అయిపోయి మనకి అది మొత్తం ఒక నార్మల్ వర్డ్ లాగా వచ్చిందనమాట ఇప్పుడు దీన్ని నేను మొత్తం స్మాల్ లెటర్స్లో కన్వర్ట్ చేయాలి ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ టు లోయర్ కేస్ అనే ఒక మెథడ్ ఉంది మనకి స్ట్రింగ్ మెథడ్స్లో దీన్ని యూస్ చేసి నేను మొత్తం లోయర్ కేస్లో కన్వర్ట్ చేస్తున్నాను లెట్స్ సీ అవుట్పుట్ చూసారు కదా ఇక్కడ మనకి ఇంతకుముందు ఏ అనేది పి ఈ రెండు క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి అవి కూడా మనకి స్మాల్ లెటర్స్లో వచ్చినాయి వితౌట్ నో నెట్ టు చెక్ ఇట్ ఈస్ మనకి పాలంటమ్ చెక్ చేసేటప్పుడు అది క్యాపిటల్ స్మాల్ అనేది మనం కన్సిడర్ చేయవసరం లేదు ఫర్ దట్ ఐ కన్వర్ట్ హోల్ ద సెంటెన్స్ టు లోయర్ కేస్ ఇప్పుడు లోయర్ కేస్ కన్వర్ట్ చేసిన తర్వాత నేను రివర్స్ చేయాలి సెంటెన్స్ రివర్స్ చేస్తే కదా మనకి పాలండ్రోమ్ తెలిసేది ఫర్ దట్
రివర్స్ ఎలా చేస్తానంటే రివర్స్ సెన్ రివర్స్ సెంటెన్స్ ఇట్స్ ఈక్వల్ టు క్లీన్ స్ట్రింగ్ డాట్ ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి నేను ఎరేగా కన్వర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ స్ప్లిట్ మెథడ్ ఐఎమ్ కన్వర్టింగ్ దట్ వన్ హియర్ ఐఎమ్ యూజింగ్ స్ప్లిట్ మెథడ్ విల్ కన్వర్ట్ లెట్ కన్సోల్ రివర్స్ సెంటెన్స్ని చూద్దాం చూసారు కదా మనకి మొత్తం అన్ని లెటర్ బై లెటర్ మనకి ఒక ఎరేగా ఎరే క్రియేట్ ఎరేలో అన్ని ఒక్కొక్క ఎలిమెంట్ లాగా వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ నేను ఎంటీ స్పేస్ యూజ్ చేశాను కాబట్టి అలా వచ్చింది ఏమీ ఇవ్వకపోతే స్ప్లిట్ సపరేట్ ఇట్ విల్ హోల్ సెంటెన్స్ని ఒక ఎలిమెంట్ లాగా తీసుకుని దాన్ని ఎరేలాగా ఇస్తుంది కానీ మనం ఎంటీ సెంటెన్స్ తీసుకున్నప్పుడే మనకు ఇండివిజువల్ క్యారెక్టర్స్ అనేవి ఎలిమెంట్స్ లాగా వస్తాయి ఇక్కడ ఇట్ ఈస్ క్లియర్ రైట్ హియర్ ఐ నీడ్ టు రివర్స్ చేయడానికి నేను అరే మెథడ్స్లో రివర్స్ అనేది యూస్ చేస్తున్నాను రివర్స్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రింగ్గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు దాకా మనకి ఎరేలా ఉంది కదా దాన్ని కన్వర్ట్ చేయడానికి జాయిన్ మెథడ్లో కూడా మీకు ఒకసారి అవుట్పుట్ చూద్దాం జాయిన్ మెథడ్కి మనం ఏమీ ఇవ్వకపోతే అంటే ఎలా జాయిన్ చేయాలనేది ఇక్కడ మనం ఏ పారామీటర్ ఇవ్వకపోతే ఇట్ విల్ టేక్ ది కామా యాజ్ ఏ డిఫాల్ట్ వాల్యూ బట్ ఐ డోంట్ వాంట్ ఎనీ వాల్యూ ఇన్ బిట్వీన్ ద లెటర్స్ సో ఐఎమ్ గివింగ్ ఎంప్టీ స్పేస్ చూసారు కదా మొత్తం మనకి రివర్స్ అయ్యి ఒక సెంటెన్స్ లాగా వచ్చింది ఇప్పుడు మనము క్లీన్ స్ట్రింగ్ రిటర్న్ క్లీన్ స్ట్రింగ్ ఈక్వల్ టు రివర్స్ సెంటెన్స్ అనేది చెక్ చేస్తున్నాను అదే ట్రూ అయితే ఇక్కడ నేను రిజల్ట్ ప్రింట్ చేయాలి కన్సోల్ ఆఫ్ రిజల్ట్ true it is true that's why we are getting result true right let's take one more example madam hey madam let's see the result here it will remove the under at the rate hash symbols also if I use numbers then check numbers also removed or not it is removed here I used the regular expression for అంటే మనకి A to Z స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ వరకే ఉండే రిమైనింగ్ అన్ని మనకి రిమూవ్ అయిపోతాయి రిమూవ్ అయిన దాటిని మొత్తం హోల్ సెంటెన్స్ని లోయర్ కేస్లో కన్వర్ట్ చేసి దాని తర్వాత నేను ఎరేగా కన్వర్ట్ చేసి స్ప్లిట్ మెథడ్తో రివర్స్ చేసి మళ్ళీ జాయిన్ చేసి దాన్ని ఈక్వల్ ఆర్ నాట్ చెక్ చేశాను అనమాట క్లియర్గా మీకు అర్థమైంది కదా దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ నీడ్ టు ఫాలో దిస్ ఈస్ ద మెషిన్ కోడింగ్ క్వశ్చన్స్ ఇన్ JavaScript interview questions. Please follow our channel for more videos. Thank you.